కావాలంటే, ఎక్కువ దినములు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలి అనే దానికి కొన్ని బైబిల్లో ఉన్న సూచనలు మనం తీసుకుందాం. నిర్గమాకాండము 20 అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 20 వర్స్ 12. 10 ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ. చెప్పండి ఇప్పుడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని సన్మానించు. ఏం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, ఇఫ్ యూ వాంట్ టు లివ్ లాంగ్ లైఫ్ ఆన్ ది ఎర్త్, యు మస్ట్ హానర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. దిస్ ఇస్ వాస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. రెండోది మళ్ళీ ఒక రెఫరెన్స్ అవుతాను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. Deuteronomy chapter 5 verse 16. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినారున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీకు క్షేమం కలగాలన్నా, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలన్నా ఏం చేయాలండి? మొట్టమొదటి ఏం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. తర్వాత దీనికి సంబంధించి 27వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం చాప్టర్ 27 verse 16. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఏమనాలా? ఆమేన్ అన్నారంట. ఎంత బాధకరంగా ఉంది. తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యం చేస్తే వాడు శాపగ్రస్తుడు. చాలా మందికి ఈ సత్యాలు తెలియవు. People are neglecting their parents. They are not honoring their parents. They are refusing and rejecting their words and suggestions. That's why many young people are suffering or not living a long life. మధ్యలోనే జారిపోతుంటారు. ఉదాహరణకి ఒక కుమారుడు, నాన్న నాకు ఒక బైక్ కావాలని అడిగాడు. రైట్, వాడి వయసు కరెక్ట్గా బైక్ నడిపే వయసు కాదనుకోండి. అయినా కానీ కింద పడి పైన పడి ఏడ్చి బైక్ అడిగితే తండ్రి ఇచ్చాడే అనుకోండి. ఆ పిల్లగాడికి ఎంత రేంజ్లో పోవాలో తెలియదు, ఏ స్పీడ్లో పోవాలో తెలియదు, ఎక్కడ ఎలా నడపాలో తెలియదు. కనుక వాడు ఏం చేస్తాడు? స్పీడు ఏది సేఫ్టీ స్లోగన్ ఒకటి ఉంటుంది. స్పీడు థ్రిల్ బట్ ఇట్ కిల్స్. ఓకే, సేఫ్టీ స్లోగన్ ఇది. దట్ స్పీడ్ విల్ గివ్ అస్ థ్రిల్. అబ్బా మేఘల్లో వెళ్ళిపోతుంది ఓ అనుకుంటాడు, బట్ ఇట్ కిల్స్. ఈనాడు భారతదేశంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలలో యవనస్తులు చనిపోతుంది దేని గురించి అంటే బైక్స్. సహజంగా తల్లిదండ్రులు ఎవరు కూడా ఏం చేస్తారు? వద్దురా నాన్న వద్దురా అంటారు కదా. ఒకవేళ బైక్ తీసుకొని పోతున్నా, బాబు చిన్నగా పోయా, జాగ్రత్తగా పో, నిదానంగా పోనానా, జాగ్రత్త అయ్యా అంటూ ఉంటారు. ఏ పొద్దాక జాగ్రత్త చదువుతాను వీడు, నువ్వు పొద్దాక జాగ్రత్త అంటావు. నేను పిల్లగాడినా, నాకు అన్నీ తెలుసు, సరేలే అంటూ దట్స్ ఇట్. కాబట్టి ఎందుకు తల్లిని తండ్రిని సన్మానించాలంటే వాళ్ళ మాటల్లో సత్యం ఉంటుంది. వాళ్ళు నీ మేలు కోరుకునే వాళ్ళు. నువ్వు నీకు మాట చెప్పారంటే ఇట్ ఈస్ బెటర్ టు ఒబే వాట్ దే ఆర్ సేయింగ్. టైం అట్లీస్ట్ జస్ట్ వెయిట్, నిదానించి చూడు, ఒకసారి అనాలిసిస్ చేయి. కావాలంటే వెయిట్ అండ్ సీ. ఇఫ్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ కెన్ వెయిట్ ఆన్ ఫర్ ద లార్డ్. మై డాడ్ ఈస్ టెలింగ్ లైక్ దట్, మై మమ్మీ ఈస్ టెలింగ్ లైక్ దట్. షల్ ఐ గో అకార్డింగ్ టు దట్ ఆర్ వాట్? ఏం చేయాలి? You must wait on the prayers. You must wait and see. You must wait and see the will of God in your life. కాబట్టి పిల్లరా, మొట్టమొదటి సూత్రం ఏంటంటే, లాంగ్ లైఫ్ కావాలంటే ఏంటి? భూమి మీద ఎక్కువ రోజులు సమాధానం క్షేమం కలిగి బ్రతకాలంటే ఏం చేయాలి మనం? అందుకే దేవుడు మన కోసం ఎవరు ఇచ్చారు? తల్లి తండ్రి.
ఇక రెండోది ఏం చేయాలంటే చూద్దామండి, మన బుద్ధి పైన మనం ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని కూడా పోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, Proverbs chapter 3 verse 7 and 8. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనాలు. ప్లీజ్ రీడ్స్ ఎనీబడి. Be not wise in thine own eyes, fear the Lord, and depart from evil. It shall be health to thy navel, and marrow to thy bones. ఏమిటంట ఇక్కడేమంటున్నాడండి? బీ నాట్ వైజ్ ఇన్ అవర్ ఓన్ ఐస్. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. ఏం చేయాలా? దీర్ఘాయుష్ కావాలంటే ఏం చేయాలా? చెడుతనం విడిచిపెట్టు. చెడుతనాన్ని విడిచిపెట్టు. చెడుతనం అంటే ఏంటి? దేవుడు చెప్పింది చేయకుండా ఉండటమే చెడుతనం. ఇంకంతకంటే డెఫినేషన్ ఇంకోటి లేదు. దేవుడు చెప్పిన మాట వినకపోవటమే చెడుతనం. దేవుడు మన తల్లిదండ్రుల కంటే సుపీరియర్ అంటే మన గాడ్. దేవుని మాట వినటము మనకి క్షేమం, దేవుని మాటకు లోబడటం మనకు క్షేమం. కనుక ఇక్కడ నీ బుద్ధిని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. 7వ వచనం 8వ వచనం అందరం కలిసి చూద్దాం. ఏమంటాడు? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తు ఉంటే నువ్వు బ్రతుకుతావు. బలంగా ఉంటే కదా బతికేది. కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? మల్టీవిటమిన్ టాబ్లెట్లు మింగారు చాలామంది. ఎందుకు? బలం ఉంటే బ్రతుకుతాం. పౌష్టికాహారం తినాలి, మంచి డైట్ తినాలని చెప్పి కరోనా పేషెంట్లు కూడా ఏం చేశారు? దే గేవ్ డైలీ చికెన్ అండ్ ఎగ్స్. అది టీఎంసీయా? టీఎంసీలో జాయిన్ అయిన వాళ్ళు చెప్పారు రోజు చికెన్ అని అంటాం. ఆల్రెడీ కరోనా వచ్చిన పేషెంట్లు ఆడకు పోయి బయటకు వచ్చి బతికొచ్చి చెప్పారు రోజు చికెన్ ఎగ్. ఏంది కథ అంటే బలం ఉందా? బలం ఉంటే బతుకుతాం, బలం లేకపోతే పుట్టుకుని చచ్చిపోతాం. కాబట్టి ఏం చేయాలి? నీ ఎముకల్లో బలం ఉంటేనే 4 రోజులు బతుకుతాం. బాడీ, ఈ శరీరానికి బలం, ఎముకలు బలం లేకపోతే కూలబడిపోతాడు మనిషి. మనిషి నిలబడాలంటే ఏంటిది? బోన్స్ లేకపోతే నేను నిలబడి మాంసం మొత్తం టవాల కింద పడిపోయింది. ఓకే, కాబట్టి బోన్స్ ఆర్ ది carcass అంటారు దాన్ని కదా, carcass. It gives more strength or stability, a shape to our body. అందుకనే బోన్స్. అందుకని అక్కడ ఏముంటాడు? నీ ఎముకలకు సత్తువ, నీ దేహమునకు ఆరోగ్యము. ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేయాలి? విడిచిపెట్టు. చెడుతనాన్ని విడిచిపెట్టు. ఈరోజు యవనస్తులకి కావాల్సింది ఏంటంటే చెడుతనం, పప్పులు, క్లబ్బులు. ఇక కొంతమంది దారి తప్పిన సుక్కలైతే సుక్కలే, అన్ని సుక్కే కావాలి. ఇటు తిరుగుతుంటారు, ఇక్కడ ఏగల్లాగా తిరుగుతుంటారు. ఏందయ్యే కథ అంటే వాళ్ళకి చెడుతనమే లోకం. వాళ్ళకి నేర్పించేవాళ్ళు కూడా అయ్యే నేర్పిస్తారు. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెడుతనంలో పొరలాడుతూ ఉంటారు. ఇక వాళ్ళ గతి ఏమవుతుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. దర్ డెస్టినేషన్ ఈజ్ అల్టిమేట్లీ హెల్. ఈ భూమి మీద కూడా వాళ్ళు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో చనిపోతారు. దే డై వెరీ షార్ట్ స్పాన్. ఈ మధ్యకాలంలో ఈ ట్యాంకులో ఎవడో పిల్లగాడు చచ్చిపోయాడట. ఇప్పుడు ఆ పెద్ద ఏమో అడ్డం పెట్టారు చూసారా, దూడు పోకుండా. కానీ పోతానే ఉన్నాను, దూడు అవుతాడు. తుమ్ములు పెట్టిన, కంచె వేసిన పోసుకొని పోతారు వీళ్ళు.
అసలు ఏంటి కథ, వాడు ఎందుకు తెచ్చాడంటే, ఒకరోజు నేను మినిస్ట్రీ ముగించుకొని పరిచయం ముగించుకొని 10 గంటలకు ఏమో వచ్చినాను. ఇక్కడికి వచ్చాక జనమంతా ఇక్కడ కూడున్నారు గుంపుడుగా. ఏదో సంథింగ్ గోయింగ్ అని అనుకున్నాను. ఏంటి రా అని వాళ్ళని అడిగినాను, ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ? పోలీసు కూడా ఉన్నాడు అక్కడ. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమైంది అన్న నేను. అంటే సార్ ఇక్కడ పిల్లగాడు కనపడతలేదండి అన్న. ఏమయ్యి ఎట్లా అంటే, ఏమో పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడంట, కనిపించట్లేదు. ఒకళ్ళు అటు పోయి ఆ చీరులో పడ్డాడో మరి ఎక్కడ పడ్డాడో పిల్లగాడు అర్థం కావట్లేదని దే ఆర్ సర్చింగ్ ఫర్ హిమ్, హిస్ బాడీ ఆర్ ఫర్ హిమ్. అయితే అక్కడున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆ పిల్లగాడి తల్లిదండ్రులు తాగుతారంట, వాళ్ళు తాగుతారంట ఫుల్గా, వీడు కూడా వాళ్ళ దగ్గర కూర్చొని తాగుతారు. అట్లా తాగిన మైకంలో వాడు అక్కడికి వచ్చి, అది అక్కడ ఓపెన్ అయి ఉన్నటువంటి కనిపించక కాలు జారి దానిలో పడి చనిపోయాడు. చిన్న బిడ్డ. చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే నీకు నష్టము, నీ పిల్లలకు కూడా నష్టమే. నా చాలామంది అనుకుంటా నేనే కదా చెడుతనం చేస్తున్నా, నా పిల్లలు కదా అనుకుంటావు. నువ్వు చేసే చెడుతనం నీ పిల్లలు కూడా చూస్తారు, గుర్తుపెట్టుకో. నువ్వు చేసేది, నువ్వు తాగుతూ పక్కన పెడితే ఏం చేస్తాడు నీ పిల్లగాడు, కూడా చేంజ్ చేస్తాడు. అరే మా డాడీ తాగుతున్నాడు, దాంట్లో ఏముందని తాగుతాడు. నువ్వు బైబిల్ చదివితే నీ పిల్లలు బైబిల్ చదువుతారు, నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ప్రార్థన చేస్తారు, నువ్వు చెడు పనులు చేస్తే నీ పిల్లలు కూడా. ఆ రోజు అదే జరిగింది. ఆ పిల్లగాడు చనిపోయాడు. తెల్లారి ఎప్పుడు పైకి వచ్చినాడు, చెప్పు ఏదో కనపడదంటే అక్కడ వాడు చెప్పు కనపడదు, పైన చూస్తే డెడ్ బాడీ ఈస్ దేర్. హీ లాస్ట్ హిస్ లైఫ్ విత్ వెరీ యంగ్ ఏజ్, వెరీ స్మాల్ బాయ్ లైక్ హిమ్. కాబట్టి చూసారా, చెడుతనాన్ని మనం ప్రేమిస్తే మన లైఫ్ స్పాన్ ఏమవుతుంది, మన బ్రతుకు ఆయుష్ ఏమైపోతుంది, భూమి మీద తగ్గిపోతుంది, అర్ధ ఆయుష్తో చనిపోతుంది. వి ఫినిష్ అవర్ లైఫ్. అందుకని మనం ఎప్పుడు కూడా మన జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకొని, నేను జ్ఞాన్ని, నాకు అంతా తెలుసు. ఏమండి అదే అంటున్నాడు కదా దేవుడు, ఏమంటున్నాడు, నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఏం చేయాలా, యెహోవా యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తి కలిగి. చెడుతనము, భయభక్తి అంటే జనాలకు అర్థం కాదని మళ్ళీ ఎమ్మటే యాడ్ చేశాడు దీన్ని. భయభక్తి అంటే జనాలకి, నాకు భక్తి ఉందలే, నేను కూడా కొబ్బరికాయ కొడతాను, నేను కూడా టెంకాయ కొడతాను, నేను కూడా ఏదో చేస్తాను, నేను కూడా సాంబ్రాణి పొడి తీసుకుంటాను, నేను కూడా భజన చేస్తున్నాను అనుకుంటారని. అసలు భయభక్తి అంటే అర్థం ఏంటంటే చెడుతనమును విడిచిపెట్టడం లేదా అసహించుకోవటం. అప్పుడు మన దేహానికి ఏమవుతుంది, ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువ, స్ట్రెంగ్త్ ఉంటుంది. చెడుతనాన్ని విడిచిపెడతారండి, లేకపోతే అది నిన్ను పాడు చేస్తుంది. ఇది రెండోది. మొదటిది ఏంటి, దీర్ఘాయుష్వంతుడుగా ఉండాలంటే నువ్వు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. రెండోది ఏం చేయాలి, చెడుతనాన్ని విడిచిపెట్టు, లేకపోతే నువ్వు మధ్యలోనే చస్తావు, యు విల్ డై. మూడోది చూద్దారండి, ఈ సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనం. Proverbs chapter 9 verse 10 and 11. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. ఓకే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, ఓకే, నీవు జీవించే సంవత్సరములు అధికములగు. ఆమేన్. నువ్వు జీవించే సంవత్సరములు అధికమవ్వాలి. నేను బతకాలి, డాక్టర్ గారు నన్ను బతికించు డాక్టర్ గారు అని పేషెంట్ ఒక ఆయన బెడ్ మీద పడుకుని అరుతున్నాడు. డాక్టర్ చేతిలో ఏముంది, ఆయన ఏమంటాడు, మేము అదేనయ్యా చేస్తుంది ఇక్కడ, మాకు నీకేమొచ్చిందో మాకు అర్థం కావట్లే, ఇంతకీ చూస్తున్నాం, పరీక్షలు చేస్తున్నాం, కొద్దిగా ఆగరాదు. డాక్టర్ గారు నువ్వు డాక్టర్ గారి కాళ్ళ వెళ్ళబడ్డా డాక్టర్ కూడా ఏమీ చేయలేదు. దేవుడి మాట విను, బ్రతుకుతావు. అందుకని ఇక్కడ రాయబడి ఉంది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. యవనస్తులారు గమనించండి, దేవుని మాట వింటే బ్రతుకుతావు. దేవుని మాట మీద ఆధారపడి, దేవుని పైన ఆధారపడితే బ్రతుకుతావు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే నువ్వు బ్రతుకుతావు. 11వ వచనం చూడండి, దేవుని వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. దీర్ఘాయువు, లాంగ్ టైం, లాంగ్ లైఫ్. నా వలన నీకు
జీవించు సంవత్సరములు అధికమవుతాయి. చూసారా ప్రియులారా, చాలా మందికి ఈ సత్యం తెలియక వారి ఆయుష్ మధ్యలోనే, వాళ్ళ జీవితాల మధ్యలోనే ముగిస్తున్నారు. మూడోది కదా ఏమండి, దేవుణ్ణి ప్రేమించటము లేదా దేవుని భయభక్తులు కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రేమించటం. నాలుగోది ఏంటంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 14. Hebrews chapter 5 verse 12 to end. Please read some. For when the time of to be teachers, they have need that one teach you again, which be the first principles of the అందరం చదువుదాం. God. We read all together 13 and 14. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడు వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి ఏం కావాలా? లాంగ్ లైఫ్ కావాలంటే, దీర్ఘాయు కావాలంటే ఏం కావాలా? బలమైన ఆహారం తినాలా కదా, తినాల్సిందే. బలమైన ఆహారం అంటే ఏంటిది? కోడిగుడ్లు, మాంసము, చేపలు. ఈజ్ ఇట్ కంపల్సరీ? అవి కూడా కావాలి, వద్దట్లే. చూడండి అక్కడ యాక్చువల్లీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్, ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ఆత్మ సంబంధమైన బలం ఉండాలి. ఇప్పుడు ఇంత శరీరం, పెద్ద బండి అంత శరీరం ఉండి బుర్ర లేకపోతే ఉపయోగం ఉంది? బండి అంత శరీరం ఉన్నది, బుర్ర ఉండదు. ఏం రమ్మంటే పోతారు, పొమ్మంటే పోతారు. కుక్క, డాగ్ బండి చూసాము, బిస్కెట్ చూపెట్టంగా వచ్చేసి అట్లా. కొంతమంది ఉంటారు బాడీ గార్డ్స్ లాగా ఉంటారు, పొలిటీషియన్స్ అటెంట్ వాళ్ళు పెట్టుకుంటారు. ఏం ప్రయోజనం లేదు, దే విల్ డై, దట్స్ ఇట్. కాబట్టి ఈ లోక సంబంధమైన బలమైన ఆహారం కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ ఆహారం, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేసే వాళ్ళే ఉండాలి. ఇలాగ చేసిన వాళ్ళు దీర్ఘాయు పొందారు. చాలామంది దేవుని వాక్యాన్ని ధ్యానం చేసిన వాళ్ళు దీర్ఘాయుష్తో జీవించారు. కనుక మనకి నాలుగోది ఏంటంటే భౌతిక ఆహారమే కాదు, ఆత్మీయ ఆహారం కూడా చక్కగా నియమం ప్రకారం తీసుకునే వాళ్ళంగా ఉండాలి యవ్వన బిడ్డలు. అంతేగాని నాజుగ్గా కనపడాలని ఆడపిల్లలు కొంతమంది తిండి తినకుండా ఎండుకొని ఎండు చేపల్లాగా తయారైపోయి గాలిలో తేలి ఆడుతూ పోతుంటారు. కొన్ని గాలి ఇస్తే దేన్నో దాన్ని పట్టుకోవాలి, లేకపోతే అట్లుండొద్దు. దేవుడు ఏది ఇచ్చాడో అది మనకి ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ప్రార్థన చేసుకొని సంతృప్తిగా తినాలి, సంతృప్తిగా తినాలి, చక్కగా పనిచేయాలి. శరీర కష్టం ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుంది. కొంతమంది తింటాం వరకు తింటారు కానీ పని చేయరు. దే ఈట్ లైక్ ఎనీథింగ్ బట్ దే వోంట్ లైక్ టు వర్క్. నేనే చేయాలా ఎప్పుడు? నాకే చెబుతావా నువ్వు? తిండి దగ్గరికి వచ్చేలకే నాకే పెడతావేను, ఎప్పుడు నాకు పెడతలేదంట, ఎప్పుడు నాకు లేదు. అట్లా ఉండొద్దు. దేవుడు ఏది ఇచ్చినా తృప్తిగా తినాలి, దేవుడు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండాలి, కష్టపడి పని చేయగలగాలి. తర్వాత దేవుని వాక్యాన్ని కూడా క్రమబద్ధంగా ధ్యానం చేసేవారుగా ఉన్నప్పుడు నీకు దీర్ఘాయువు కలుగుతుంది. నిన్ను డెల్టా ఏం చేయలేదు, ఒమిక్రాన్ కూడా ఏం చేయలేదు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఐదోది ఏంటంటే కీర్తనలు 69, Psalm 69 verse 9.
దయచేసి చదవండి ఎవరైనా. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది. ఓకే. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయెను. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఏమండి, దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి ఉండిన వారే ఉండాలి. ఎందుకు దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి ఉండాలంటే, దావీదు తన జీవితంలో దేవుని ఇంటిని ఎంతగానో ప్రేమించేవాడు. ఆయన దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి ఆయన కదా చెప్పింది. ఎవరన్నారా మాటలు? దావీదే కదా. ఆయన అలాగా దేవుని ఇంటిని ప్రేమించాడు కనుక, దేవుడు తనకి ఏమిచ్చాడు? దీర్ఘ ఇచ్చాడా లేదా? మధ్యలో ఎవరైనా చంపారా? దావీదుని ఎవరైనా చంపారా? గొల్లియాతు కూడా ఏం చేయలేకపోయాడు. ఇంకా మనం చూస్తే వీళ్ళరా, ఆయన 7వ వచనం చదవండి. 7-8 కూడా 69. నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని. ఓకే. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. ఓకే. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. ఓకే. నా తల్లి కుమారులకు పరుడనైతిని. నేను మీకు చూపించాల్సిన మాట ఏంటంటే, వృద్ధాప్యమందు కూడా వారు వర్ధిల్లెదరు అనే మాట. చూడండి, 10వ వచనము ఉపవాసం గురించి కదా. ఒక చోట వృద్ధాప్యనందు కూడా వాళ్ళు వర్ధిల్లుతారు అని ఉంటుంది. దేవునికి ప్రేమించేవారు. సరే, ఈ విషయం మీకు మరొక చోట చూపిస్తాను. ఎక్కడంటే యెహోషువ గ్రంథం 24 చూడండి. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 24. Book of Joshua chapter 24 verse 10 and 11. 14 చూడమ్మా. Joshua 14, Book of Joshua chapter 14 verse 10 and 11. Please read. And now behold, the Lord hath kept me alive, as he said this whole 45 years, even signs that the Lord spake this word unto Moses while the children of Israel wandered in the wilderness. And now lo, I am this day 5 years old, and I am as strong this day as I was in the day that Moses sent me, as my strength then was then, even so is mine. ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఏమన్నా అర్థమైతే కంటిన్యూ చేయడం, లేకపోతే తెలుగులో చదవండి. ఓకే. ఎవరంటున్నారు ఈ మాటలు? కాలేబా యెహోషువ ఏమంటున్నాడు? ఇప్పుడు 85 సంవత్సరాలండి నాకు. ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలు. నాకు 85 సంవత్సరాలండి. నాకు మోషే ఎప్పుడైతే అక్కడికి పంపించాడో, కాదేశా ఎక్కడ పంపించాడు చూడండి. అక్కడ వచ్చినము 10th చదవండి.
ఓకే, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు మోషే పంపినప్పుడు ఆయన వయసు ఎంత? చూడండి, కొంచెం పైకి చూడండి, మీకు అర్థమవుతుంది. 40 సంవత్సరాలు అనుకో, చూడండి. కాదేష్ 7th verse 7. 40 years old was I when Moses the servant of the Lord sent me from Kadesh Barnea to spy out the land. 40 సంవత్సరాల వయసు అప్పుడు మోషే ఏం చేశాడండి? ఎక్కడికి స్పై అవుట్ అంటే వేగు చూసి రావడానికి కనాను దేశానికి పంపించాడు. 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కరు పంపిస్తే వీళ్ళు పోయి వచ్చినారు. అక్కడ ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. బట్ ఇప్పుడు 85 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యేషో గ్రంథంలోకి వచ్చేకే ఈయనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 84 ఆర్ 5 85 ఇయర్స్ అండి. 85 ఇయర్స్ అనేది ఫుల్ ఏజ్. ఇప్పుడు రైట్, ఫుల్ టికెట్. ఇప్పుడు నాకు 85 ఇయర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆ రోజు 40 సంవత్సరాల వయసు అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు అంతే బలం ఉంది. చూసావా? ఎందుకని అలాగా? దేవుణ్ణి ప్రేమించి, దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఇంటిని ప్రేమించారు. వీళ్ళు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి వాళ్ళ వయసు పెరిగినా వాళ్ళ బలం తగ్గలా. తిమోతి గారి వయసు ఎంత చనిపోయే ముందుకి? 80 దాటింది. ఆ పెద్ద మనిషి కొడుతూ ఎగురుతూ ఉండేవాడు. ఆల్ ఇండియా గాడ్ సర్వీస్ మీటింగ్ లాస్ట్ ఇయర్ నాకు అదే గుర్తొచ్చింది. పెద్ద ఆయన ఎంత గట్టిగా వాక్యం చెప్పాడంటే, ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉన్నాడంటే మీరు అసలు ఆయన చూస్తే గుర్తుపట్టలు. నిజంగా ఆయన పళ్ళు చెట్టు ఉండదు. పళ్ళు చెట్టు తీసి పక్కన పెడితే మనం గుర్తుపట్టలేము. ఆయన ఎవరు? ఈ తాతయ్య అనుకుంటాం. మరీ ఎన్ని ఇంటికి ఆల్రెడీ పోయి ఉన్నాయి కదా. ఈ చెట్టు తీసి పక్కన పెట్టాడు. ఒక రోజు ఆయన పరిచయం చేయడానికి నాకు ఒక అవకాశం దొరికింది. ఒకసారి కర్ణాటకలో గాడ్ సర్వీస్ మీటింగ్ అర్లీ మార్నింగ్ వెళ్ళాను. అంకుల్ లేండి తెల్లారింది అని చెప్పడానికి వెళ్తే లేచాడు. ఈ మనిషి అయినా ఈయన కాదనుకుంది. లేదు, షాక్. అంత వయసు ముసలైన 80 అంటే ఆల్మోస్ట్ ఫుల్ టికెట్. ఆయన స్ట్రెంగ్త్ఫుల్గా ఉండేవాడు. కారణం ఏంటంటే దట్ స్ట్రెంగ్త్ ఈజ్ నథింగ్ బట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లా. కాబట్టి చాలామంది ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుని వెంబడించేవాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారు అలాంటి శక్తి బలము కలిగి ఉంటారు. మీకు ఇందాక ఒక మాట చెప్పాలని చూశాను కదా, అది ఇక్కడ ఉంది రండి. 92వ కీర్తనలో చూడండి, 12, 13, 14 వచ్చిన. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మొగువేయుదురు. ఓకే, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎవరండి వర్ధిల్లేది? దేవుని ఆవరణములో ఉండేవాళ్ళు, దేవుని ఇంటిని ప్రేమించి దేవుని ఆవరణంలో ఉండేవాళ్ళు, దేవుని కొరకే బ్రతికేవాళ్ళు ఎలా ఉంటారు? 13 వచ్చిన చూడు, ఎలా ఉన్నారు? Those that be planted in the house of the Lord shall flourish in the courts of our God. దేవుని ఇంటిలో వర్ధిల్లేవారుగా ఉంటారు. దేవుని బిడ్డలు దేవుని ఇంటిలోనే వర్ధిల్లగలరు. సమూయేలు బాలుడై ఉండగా దేవుని ఇంటిలో పరిచర్య చేశాడు, దేవుని ఆవరణలో పరిచర్య చేశాడు, దేవుని ఇంటిలో ఆనుకొని ఉన్నాడు. దేవుడు ఆయన వర్ధిల్ల చేశాడు కదా. ఆయన న్యాయాధిపతి, ప్రవక్త, ఎన్ని బాధ్యతలు ఇచ్చాడు దేవుడు ఆయనకి. ఈరోజు యవనస్తులు అలాగ ఎదగాలి. దేవుని ఇంటిలో దేవుని ఇంటిని ప్రేమించి దేవుని ఇంటి దేవుని కొరకే బ్రతకాలి. అప్పుడు దేవుడు ఆనాడు వారిని ఎలాగైతే ఆశీర్వదించి వాడుకున్నాడు, ఈరోజు మిమ్మల్ని కూడా దీర్ఘాయుషు ఇచ్చి వాడుకునేవాడు ఉన్నాడు. చివరిగా ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు ఎవరైనా చదివించండి. Deuteronomy chapter 22 verse 6 and 7. If a bird's nest chance to be before thee in the way,
in any tree or on ground, whether they be young ones or eggs, on the dam sitting upon the young or upon the eggs, thou shalt not take the dam with the young. చూసారా, అక్కడ డిస్టర్బే చేయకూడదు. ఒక పక్షి అండి గుడ్లు పెట్టుకుంది, మనం అటు పోతా ఉన్నాం, చెట్టు మీద ఉంది, గుడ్ల మీద పడుకుని ఉండదు పాపం. అది దాన్ని ఏం చేయకూడదు, దాన్ని ఏం చేయకూడదు, దానికి గుడ్లు తీసుకోవడం మనం అట్లా లేదు. ఏముంది, ఏం చేయాలి, దాన్ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, దాన్ని అసలు ఎక్కడ కూడా బాధ పెట్టకూడదు. దాన్ని కదిలేయటం, కొంతమంది ఏం చేస్తారు, కర్రతో కొడటం, గూడిని ఇట్లా చేయటం, అట్లాంటివి చేయకూడదు. అంటున్నారా, ఏడు అట్లాంటివి చేయకూడదు. పొలంతో పొడిచి ఆ గుడ్డు వచ్చిందని, కిందకు వచ్చిందని పిల్లలు అలాంటివి చేయకూడదు. వీ షుడ్ నాట్ డూ దట్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ టు ఈవెన్ ద బర్డ్స్. ఈ కోళ్ళు అయినా కానీ, కోళ్ళు గుడ్డు పెట్టి పొదుగుంటే దాన్ని కిరికిరి చేయటము, ఏది పడితే అది చేయకూడదు. బర్డ్స్ని, జంతువులను, మన చుట్టూ దేవుడు ఇచ్చినటువంటి పర్యావరణాన్ని ఏం చేసుకోవాలి, మనం కాపాడుకోవాలి. ఈరోజు ఏం చేస్తున్నారు, ఇంత పాడు చేస్తున్నారు. పొల్యూషన్ ఇక్కడ తీసుకొచ్చి చెత్తలు, అది కూడా పర్యావరణాన్ని పాడు చేసుకోవటమే. దానికి ఒక ప్రాసెస్ ఉంది, బిబ్లికల్ ప్రాసెస్ ఉంది. దాన్ని ఏం చేయాలి, ఎట్లా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి. దేర్ ఈస్ అ సిస్టమాటిక్ స్ట్రక్చర్ ఫర్ లివింగ్ స్టైల్. బట్ ఈరోజు ఏం చేశారు, భ్రష్టు పట్టించి వాళ్ళ ఇంట్లో వాసనే, ఇక్కడ కూడా వాసనే, ఊరంతా వాసన కమ్ముకున్నా కానీ వాడు మడుగు దొప్పుడు కప్పుకోకూడదు. ఆ వాసనలోనే పడుకుంటారు కదా. ఎంత దారుణం అండి. ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. కనీసం మన వరకైనా మనం ఏం చేయాలి, దేవుని దగ్గర ఏమి నేర్చుకున్నాము వాటిని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. వాటిని బాధ పెట్టకూడదు. జీవరాశుల్ని గుర్తుపున్నాన కొట్టడం, కుక్కలను కొట్టడం, ఎంటబడి, లేకపోతే వాటి ఇటు ఏదో మనం వాటి మీద పగ సాధించే పనులు చేయకూడదు. వాటి దాన్ని అయిపోయేటట్టుగా పోతూ ఉంటాయి. ఏదన్నా చేతైతే ఒక ముద్ద అన్నం పెడితే పెట్టు, లేకపోతే లేదు. నువ్వు పెట్టయ్యా అని నీ ఇంటి దగ్గరే ఉండవు. దిగ్గో దేవుడు వాటి కోసం ఏం చేస్తాడు, గుప్పిలిప్పి పోషిస్తాడు. వాటికి ఏం దేవుడు తక్కువ చేయడు. కాబట్టి మనం ఏం చేయాలా, ఇంకా తర్వాత 7వ వచనం చూడండి, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు ఒకవేళ అగత్యముగా అంటే నీకు అంత నచ్చితే, సపోజ్ చిన్నపిల్లలు నచ్చినాయి, కోడి పిల్లలు బాగున్నాయి, లేదా బాతు పిల్లలు కనిపించాయి, ఇక్కడ బాగున్నాయి, తల్లిని విడిచిపెట్టాలి. ఎందుకంటే మిగిలిన పిల్లలు టేకప్ చేస్తుంది. అది నువ్వు పిల్లలను వదిలేసి తల్లిని తీసుకుపోతే అనాథలు అవుతాయి కదా. అట్లా చేయకూడదు. ఒకవేళ నీకు అట్లా నచ్చితే ఒకటి పిల్లలు కూడా తీసుకో, పిల్లలు పోషించాలి. తీసుకెళ్ళి వాటిని కట్టేసి నీళ్లు పోయకుండా అన్నం పెట్టడం, అట్లా చెప్పకూడదు. అలా చేయొద్దు. నువ్వు తీసుకొచ్చుకున్నావా, చాలా జాగ్రత్తగా పెంచేటట్టే తెచ్చుకో, లేకపోతే తెచ్చుకోము. ఏదైనా టేక్ కేర్ ఆఫ్ యువర్ యానిమల్స్ ఆర్ యువర్ బర్డ్స్, వాట్ ఎవర్ గాడ్ గివెన్ టు అస్. దీస్ ఆల్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ లివింగ్. మనకు దీర్ఘాయుష్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఈ వచనాలు మనం నేర్చుకునేది ఏంటి, పక్షులకు కూడా హాని చేయకూడదు, వాటిని బాధ పెట్టకూడదు. అది ఒకవేళ ఏమైనా కనిపిస్తే కనీసం కొంచెము చేతనైన హెల్ప్ ఏదైనా చెయ్యి, తప్పులేదు. కొంచెం గింజలు వేయచ్చు, నీకు ఇష్టమైతే వాటికి ఏదన్నా ఆహారం వేయచ్చు, నీళ్ళు పెట్టాలా. దట్ ఈస్ అవర్ ఏమంటారు, అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ. కొంతమంది కాకి కూడా చెయ్యి, షూ అంటే అన్నం తినేటప్పుడు షూ అంటే ఇది పోయి కాకి దొరుకుతుంది ఏమని దాన్ని, అలాంటి వాళ్ళు దరిద్రులు అయిపోతారు, మధ్యలో చచ్చిపోతారు అకార్డింగ్ టు ది స్క్రిప్చర్. అంతే కదా. ఏమండి, ఈ వాక్యం ప్రకారం దీర్ఘాయుష్మంతురాలు ఇది ఇవన్నీ పారామీటర్స్. నేను మా తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, మిగతా వాటిని వదిలేస్తానంటే కుదరదు. ఈ 6 పారామీటర్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్. దీస్ 6 పారామీటర్స్ మనం ఫుల్ఫిల్ చేయాల్సింది. ఓకే, ఏ ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా మళ్ళీ ఛాన్స్ ఇక్కడ మనకు గొంతుకు
మనకే వచ్చింది. యూ మస్ట్ బి కేర్ అబౌట్ దిస్ ఆల్ 6 పాయింట్స్. మొదటిది ఏంటి? షార్ట్గా చెప్పండి పట్పట. ఫస్ట్ ఏంటి? నీ తల్లిని తండ్రిని సన్మానిస్తు. రెండోది ఏంటి? చెడుతనాన్ని విసర్జించి నీ జ్ఞానం నువ్వు ఆధారం చేసుకుని నష్టపోవద్దు. రైట్. మూడోది ఏంటి? దేవుణ్ణి ప్రేమించటం. ఇంకా టేక్ plenty and sufficient food for your bones or your muscles as well as your spiritual food. And number 4, honor the word of God or house of God. Love thy God's house. Okay. And my 6th one, take care of your pet animals or birds. Right? May God bless all of us to live a long, happy life. Let's pray.